GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ల మధ్య మాటల యుద్ధం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు. పలు చోట్ల కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు. కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలైన పాలనను అందిస్తున్నారు. హైదరాబాద్లోని శాసన మండలి సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ నగరానికి మినీ స్టేడియం కేటాయించి క్రీడాకారులను ప్రోత్సహించాలి. హైదరాబాద్లోని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు కె రామ్గోపాల్ రెడ్డి మృతి బాధాకరం. నిజామాబాద్ నగరంలో జరిగిన అంత్యక్రియలకు పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు, అధికారుల హాజరు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షంతో రైతన్న హర్షం. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కురిసిన వర్షపాతం వివరాలపై K6 GTPL స్పెషల్ ఫోకస్. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు 8 మంది ఎంపీలను గెలిపిస్తే రిటర్న్ గిఫ్ట్గా కేంద్ర ప్రభుత్వం గుండు సున్నా ఇచ్చింది. కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపీ మధు యాష్కి ఆగ్రహం. నిజామాబాద్ ఎంపీ అరవింద్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కేంద్ర బడ్జెట్లో నిజామాబాద్ పసుపు బోర్డుకు నిధులు కేటాయించకపోవడంపై సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఆగ్రహం. ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో నిఖత్ జరీన్ గెలుపు ఖాయం. మీడియాతో నిజామాబాద్ ఒలింపిక్ సంఘ నాయకుల ధీమా. నగరంలోని ఎల్వీఆర్ షాపింగ్ మాల్కు వినియోగదారుల క్యూ. ఆకర్షిస్తున్న ఆషాఢం డిస్కౌంట్స్, ఆఫర్స్తో సందడి. సంకష్టహర చతుర్థి సందర్భంగా నగరంలోని గణపతి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అర్చకులు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తెలంగాణ శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, బారాస ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. అవగాహన రాహిత్యంతో కేటీఆర్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని రేవంత్ అన్నారు. కీలకమైన చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ ఎందుకు రాలేదని సీఎం ప్రశ్నించారు. మాకు జవాబు చెప్పండి చాలు, మీకు కేసీఆర్ అవసరం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించడంతో సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తండ్రి పేరు చెప్పుకొని నేను మంత్రిని కాలేదు, కింది స్థాయి నుంచి ఎదిగి ముఖ్యమంత్రిని అయ్యా. కేటీఆర్ది మేనేజ్మెంట్ కోటా అనుకున్నా, అంతకంటే దారుణమని అన్నారు. వెంటనే కేటీఆర్ స్పందిస్తూ, రేవంత్ పేమెంట్ కోటాలో సీఎం అయ్యారని మేము అనొచ్చని వ్యాఖ్యానించారు. దానికి రేవంత్ మళ్లీ కౌంటర్ ఇస్తూ, పేమెంట్ కోటాలో సీఎంను కాలేదు, మొన్న బారాసా నేతలు ఢిల్లీ వెళ్లి చీకట్లో మాట్లాడుకుని వచ్చారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ స్పందిస్తూ, మేనేజ్మెంట్ కోటాలో మంత్రి అయ్యానని సీఎం అనొచ్చా, సభానాయకుడు అలా మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. ఆ తర్వాత మళ్లీ సీఎం రేవంత్ మాట్లాడుతూ కేసీఆర్పై విమర్శలు చేశారు. మాకేమీ అక్కర్లేదు, మీ ప్రేమ చాలని చెప్పిన మనిషి కేసీఆర్. విద్యుత్పై రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక విధానమే లేదు. 7 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్లిపోయారు. భారస 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం దివాలా తీసింది. గత ప్రభుత్వ పరిపాలనలో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. మీరేం చేశారో చూశాకే ప్రజలు తీర్పు ఇచ్చారు. బారాసకు అసెంబ్లీలో వచ్చిన మెజార్టీ లోక్సభ ఎన్నికల్లో రాలేదు. లోక్సభలో గుండు సున్నా దక్కినా తీరు మారకుంటే ఎలా? ఇప్పటికైనా రాష్ట్ర ప్రజల హక్కుల కోసం మాట్లాడాలని కోరుతున్నా అని సీఎం రేవంత్ అన్నారు. అనంతరం కేటీఆర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చర్చను సమర్థిస్తున్నట్లు తెలిపారు. విభజన సమయంలో తెలంగాణ హక్కుల కోసం ఎంతో పోరాడం. మోదీ సర్కార్పై తెలంగాణ కోసం అనేక పోరాటాలు చేశాం. రాష్ట్ర హక్కులు ఎవరు హరించినా వారి మెడలు వంచుతాం. యాచిస్తే ఏమీ లేదు, శాసించి సాధించుకోవాలి. ఢిల్లీ తత్వం ఇంతకాలానికి కాంగ్రెస్కు బోధపడింది. భాజపాకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మీకేమిబ్బంది? కేంద్ర వివక్షను ఎండగట్టడంలో మేం సహకరిస్తాం. గతంలో కేంద్రం సాయం చేయకపోయినా ఎంతో అభివృద్ధి చేశాం. రేవంత్ రెడ్డి కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. చిన్న వయసులోనే సీఎం అయ్యారు. కేంద్రం తెచ్చిన అన్ని బిల్లులకు మేం మద్దతివ్వలేదు. దళితుడు, రాష్ట్రపతి, తెలుగు బిడ్డ, ఉపరాష్ట్రపతి అభ్యర్థులయ్యే సమయంలో మద్దతిచ్చాం. కేసీఆర్ను కాదు. ధైర్యం ఉంటే మోదీని తిట్టండి. ఎన్నికలకు 6 నెలల ముందు రాజకీయాలు చేద్దాం. ఎన్నికల తర్వాత 4.5 ఏళ్లు
ప్రజల గురించి ఆలోచిద్దాం. ఏం చేసినా బహిరంగంగానే చేశాం. చీకటి ఒప్పందాలు మాకు అలవాటు లేదు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఏమీ ఇవ్వకుంటే మేమేం చేస్తాం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ పవర్ సర్కిట్ను ప్రైవేటు వాళ్లకు ఇస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదన్నారు. ఎవరో పత్రికల్లో రాసిన దాన్ని పట్టుకుని సభలో మాట్లాడితే ఎలా? కేటీఆర్ సభతో పాటు రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. బారసావాలలా ఏది పడితే అది చేసేవాళ్లం కాదు. సింగరేణి అంశంపై చర్చించేందుకు మేం సిద్ధమని భట్టి స్పష్టం. నేను వారు మేనేజ్మెంట్ కోర్ట్ అని అనుకున్నా కానీ యాబ్సెంట్ ల్యాండ్ లార్డ్ కానీ కూడా ఇప్పుడు అర్థమవుతుంది అధ్యక్ష. ఇనీషియల్గా నేను మీ అనుమతితో కేంద్ర ప్రభుత్వం 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులు, ఇవ్వవలసిన అనుమతుల విషయంలో చూపించిన వివక్షపై సభలో చర్చకు అనుమతించవలసిందిగా కోరుతున్నాను అని స్పష్టంగా చర్చ కోసం నేను అనుమతి అడిగిన. సభానాయకుడు మాట్లాడొచ్చా? ఇది సంస్కారమా? ప్లీజ్. మరి నేను ఒక సభ్యుడిని, నా హక్కులు కూడా మీరే కదా కాపాడాలా? వారు మాట్లాడినప్పుడు తప్పకుండా సమాధానం చెప్పాలా? అధ్యక్ష, నేను ఒకటే చెప్తా ఉన్నాను. అధ్యక్ష తమరిని కోరేది, ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాం, గవర్నమెంట్ ఏదైతే చర్చ ప్రారంభించిందో ఆ చర్చను మేము స్వాగతిస్తున్నాము, 100% సమర్థిస్తున్నామనే మాట నేను చెప్తా ఉన్నా. అయితే ఒకటేమంటే భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు కేటీఆర్ జన్మదినం సందర్భంగా బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. పూల బొకేతో స్వాగతం పలికిన ప్రశాంత్ రెడ్డి ఆలింగనం చేసుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి, అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజలకు మేలైన పాలనను అందిస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లో 2వ రోజు రాష్ట్ర శాసన మండలి సమావేశం గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం దేశంలోనే ఎక్కడా లేని విధంగా బడుగు బలహీన వర్గాల వారికి ఒక వరంలాగా ఉపయోగపడుతుందని చెప్పారు. మహాలక్ష్మి పథకాన్ని ఇప్పటికే 70 కోట్ల మంది మహిళలు ఉపయోగించుకోవడం అభినందనీయమన్నారు. నిజామాబాద్ నగరానికి మినీ స్టేడియాన్ని కేటాయించి క్రీడాకారులను ప్రోత్సహించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడారు. జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన నిఖత్ జరీన్, హుసాముద్దీన్, సౌందర్య, ఆనంద్ వంటి క్రీడాకారులు ఉన్నారని గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానం స్థలంలో మినీ స్టేడియం నిర్మించి క్రీడాకారులకు తోడుగా నిలవాలన్నారు. అలాగే పాత ఇరిగేషన్ భవనం వద్ద గల 2 ఎకరాల స్థలంలో ఇండోర్ స్టేడియాన్ని నిర్మించాలని, నాగరంలోని రాజారం స్టేడియంను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని యువకులకు అందరికి కూడా ఫిట్ ఇండియా దిశగా తీసుకెళ్తా ఉంటే, తెలంగాణలో దానికి ఆపోజిట్ గా క్రీడాకారులకు ఎటువంటి సౌకర్యాలు లేవు, ఎటువంటి వసతులు లేకుండా తెలంగాణ గత 10 సంవత్సరాల బీఆర్ఎస్. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా పార్టీ జిల్లా కార్యాలయంలో మేయర్ నీతు కిరణ్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ నోడా చైర్మన్లు ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్, బీసీసీఎల్ అధ్యక్షులు గాండ్లలింగం, ఎస్సీసీఎల్ అధ్యక్షులు నీలగిరి రాజు, కార్పొరేటర్లు విక్రమ్ గౌడ్, ధర్మపురి, ఎనుగందుల మురళి, రేసు హనుమాన్లు, ఎండల ప్రసాద్, శంకర్, అర్జున్ రాథోడ్, సాదిక్, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన జన్మదిన సందర్భంగా నా తరఫున, మా నాయకుల తరఫున, మా పట్టణాధ్యక్షులు శిల్పరాజన్న తరఫున, ప్రభాకర్ అన్న తరఫున, ప్రతి ఒక్కరి నాయకుల తరఫున, కార్యకర్తల తరఫున అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన 10 సంవత్సరాలు కూడా ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు మొత్తం ఐటీ రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, మొత్తం తెలంగాణ రాష్ట్రం పేరును మొత్తం నేషనల్ వైడ్గా ఆయన గొప్ప పేరును తీసుకురావడం. తెలంగాణ ప్రజలు 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి రిటర్న్ గిఫ్ట్ గా గుండు సున్నా ఇచ్చిందని నిజామాబాద్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు మధు యాష్కి మండిపడ్డారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై నిజామాబాద్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ స్పందించారు.
8 మంది ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ ప్రజలకు బీజేపీ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ గుండు సున్నా అని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణకు బడ్జెట్లో అన్యాయమే జరుగుతుందని విమర్శించారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి మిగతా రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం సమంజసం కాదన్నారు. ఇందూరు ముద్దుబిడ్డ ప్రపంచ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ ప్యారిస్ ఒలింపిక్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించి రికార్డు సృష్టిస్తుందని జిల్లా ఒలింపిక్ సంఘ పెద్దలు ధీమా వ్యక్తం చేశారు. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, నాయకులు అఖ్తర్ ఖాన్, నిఖత్ జరీన్ తండ్రి జమీల్ అహ్మద్ మాట్లాడారు. ప్రపంచ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో తప్పకుండా గోల్డ్ మెడల్ సాధిస్తారని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో క్రీడాకారులకు సరైన వసతులు లేకున్నా ఇందూరు ముద్దుబిడ్డ నిఖత్ జరీన్ అంతర్జాతీయ స్థాయికి ఎదగడం గర్వించదగ్గ విషయమన్నారు. రానున్న ఒలింపిక్ క్రీడల్లో ఆమె గోల్డ్ మెడల్ సాధించి నిజామాబాద్ ఖ్యాతిని చాటడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో క్రీడా సంఘాల నాయకులు ఖాదర్ ఖాన్, ఎంఏ హఫీజ్, జావీద్, మీర్జా యాసున్ బేగ్, ఖలీముద్దీన్, భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా వాసులకు శుభాకాంక్షలు. నిజామాబాద్ నుంచి నిఖత్ జరీన్ మొట్టమొదటి క్రీడాకారిణి ఒలింపిక్లో పార్టిసిపేట్ చేయాలి. ప్యారిస్లో చాలా గర్వంగా ఉంది. మాకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మా ప్రజలు కూడా నిజామాబాద్ ప్రజలు కూడా చాలా హ్యాపీ ఫీల్ కావాల్సిందే. వాళ్ళు కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాం. మీ సపోర్ట్, సహకారం, మీ బెస్ట్ విషెస్ నిఖత్ ఉండాలా. రాబోయే ఒలింపిక్స్లో 2 రోజుల తర్వాత ఒలింపిక్స్ ఉన్నాయి. నిఖత్ జరీన్ పార్టిసిపేట్ చేస్తుంది. నిజామాబాద్ మొదటి క్రీడాకారిణి ఒలింపిక్స్ పార్టిసిపేట్. నగరంలోని రాష్ట్రపతి రోడ్లో గల ఎల్వీఆర్ షోరూంలో ఆషాఢం డిస్కౌంట్ సేల్ అందరినీ ఆకర్షిస్తున్నాయి. జిల్లా నలుమూలల నుంచి కాక చుట్టుపక్కల ప్రాంతాల వారు వచ్చి వస్త్రాలు కొనుగోలు చేస్తుండటంతో భారీ సందడి నెలకొంది. నగరంలోని రాష్ట్రపతి రోడ్లో గల ఎల్వీఆర్ షోరూంలో ఆషాఢం డిస్కౌంట్ సేల్ అందరినీ ఆకర్షిస్తున్నాయి. కిలోల వారీగా చీరలు అమ్ముతూ ఉండడంతో మహిళలు షోరూంకు పోటెత్తుతున్నారు. వివిధ రకాల వస్త్రాలు సైతం భారీ డిస్కౌంట్స్తో ఉండడంతో కొనుగోలుదారులతో షోరూం సందడిగా మారింది. జిల్లా నలుమూలల నుంచే కాక చుట్టుపక్కల ప్రాంతాల వారు వచ్చి తమకు అవసరమైన వస్త్రాలు కొనుగోలు చేస్తున్నారు. చిన్నారుల నుంచే పెద్దవారి వరకు ఆకర్షిస్తున్న వస్త్రాలు కని విని ఎరగని రీతిలో డిస్కౌంట్లతో దుస్తులు లభిస్తున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలో మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు కె రామ్గోపాల్ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున హాజరై నివాళులర్పించారు. భీమ్గల్ మండలం సికింద్రాపూర్కు చెందిన కె రామ్గోపాల్ రెడ్డి 1990లో నిజామాబాద్లోని సుభాష్ నగర్లో స్థిరపడ్డారు. బీజేపీ పార్టీలో పలు పదవులను చేశారు. జిల్లా మాజీ అధ్యక్షులుగా పార్టీకి ఎనలేని సేవలు అందించారని బీజేపీ నాయకులు రామ్గోపాల్ రెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తన సంతానం అమెరికాలో స్థిరపడ్డారు. ఈ నెల 22న హైదరాబాద్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామ్గోపాల్ రెడ్డి మరణించిన విషయం తెలిసిందే. వారి సంతానం అమెరికా నుండి తిరిగి వచ్చిన వెంటనే ఈ రోజు ఉదయం సుభాష్ నగర్ హౌసింగ్ సొసైటీ నుండి కంటేశ్వర్ వైకుంఠ ధామం వరకు అంతిమయాత్ర నిర్వహించి అంత్యక్రియలు నిర్వహించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేను, బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రవంతి రెడ్డి, మాజీ కార్పొరేటర్ రాజేష్, రవి పబ్లిక్ స్కూల్ యజమాని సరళ మహేందర్ రెడ్డి, మాజీ పీపీ పరిపూర్ణ మహేందర్ రెడ్డి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొని సంతాపం వ్యక్తం చేశారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా నగరంలోని గణేష్ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నగరంలోని సార్వజనిక్ గణేష్ ఆలయం, ఎన్టీఆర్ చౌక్లో గల శుభం కరోతి కళ్యాణ గణపతి ఆలయం, కేసీఆర్ కాలనీలోని గణేష్ ఆలయం, సిద్ధి వినాయక ఆలయాలకు సంకష్టహర చతుర్థి సందర్భంగా బుధవారం ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మల్కాపూర్ తాండాలో సీఎం రేవంత్, ఎమ్మెల్యే భూపతి రెడ్డి చిత్రపటాలకు రైతులు, కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. మల్కాపూర్ తాండాలో రైతు రుణమాఫీ చేసినందుకు కృతజ్ఞతగా సీఎం రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చిత్రపటాలకు తాండావాసులు పాలాభిషేకం చేశారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. ఏదైతే మొన్న 18వ తారీఖున ఏదైతే రుణమాఫీ ప్రకటించిందో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు అదేవిధంగా నిజామాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి ధన్యవాదాలు. మల్కాపూర్ తాండాలో నిజామాబాద్ జిల్లాలో 33 మండలాల్లో కురిసిన వర్షపాతం సాధారణంగా 369.2 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు 456.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని నవిపేట్లో 15.3 మిల్లీమీటర్ల వర్షం, ఏర్గట్లలో 15.6 మిల్లీమీటర్లు, నందిపేటలో 18.9 మిల్లీమీటర్లు, ముప్కల్లో 21.0 మిల్లీమీటర్లు, మెండోరాలో 17.7 మిల్లీమీటర్లు, రేంజల్లో 14.0 మిల్లీమీటర్లు, బాల్కొండలో 31.1 మిల్లీమీటర్, మోర్తాడ్లో 21.4 మిల్లీమీటర్లు,
ఎడపల్లిలో 8.0 మిల్లీమీటర్లు, పోతంగల్లో 8.3 మిల్లీమీటర్లు, కమర్పల్లిలో 20.1 మిల్లీమీటర్, సాలూరాలో 9.3 మిల్లీమీటర్లు, కోటగిరిలో 7.5 మిల్లీమీటర్లు, డొంకేశ్వర్లో 13.8 మిల్లీమీటర్లు, బోధన్లో 8.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అలాగే వర్ణిలో 5.5 మిల్లీమీటర్లు, చందూర్లో 9.3 మిల్లీమీటర్లు, వేల్పూర్లో 15.3 మిల్లీమీటర్లు, భీమ్గల్లో 16.2 మిల్లీమీటర్లు, మాక్లూరులో 11.9 మిల్లీమీటర్లు, ఆలూరులో 16.7 మిల్లీమీటర్లు, ఇందల్వాయిలో 7.1 మిల్లీమీటర్, జక్రన్పల్లిలో 9.2 మిల్లీమీటర్లు, నిజామాబాద్ సౌత్లో 11.5 మిల్లీమీటర్లు, రుద్రూర్లో 9.3 మిల్లీమీటర్లు, మోస్రాలో 10.0 మిల్లీమీటర్లు, దర్పల్లిలో 9.5 మిల్లీమీటర్లు, డిచ్పల్లిలో 7.5 మిల్లీమీటర్లు, నిజామాబాద్ రూరల్లో 13.2 మిల్లీమీటర్లు, సిరికొండలో 16.6 మిల్లీమీటర్లు, నిజామాబాద్ నార్త్లో 11.0 మిల్లీమీటర్లు, ఆర్మూర్లో 17.4 మిల్లీమీటర్లు, ముక్పాల్లో 9.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 18 మండలాల్లో అధిక వర్షం కురిసింది. 15 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. పసుపు బోర్డు ఏర్పాటుకు నిధులు కేటాయించలేని పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. 5 సంవత్సరాల క్రితం జిల్లా ప్రజలకు పసుపు బోర్డును ఏర్పాటు చేయిస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చి 4 సంవత్సరాల పాటు పసుపు బోర్డు అవసరం లేదని బుకాయిస్తూ ఎన్నికల ముందు ప్రధానమంత్రితో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని ప్రకటనను చేయడం, ఎన్నికల సందర్భంగా జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రులతో జిల్లా ప్రజలకు పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి బడ్జెట్ సందర్భంగా జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయడానికి ఒక్క పైసా కేటాయించకుండా నిర్లక్ష్యం చేసినప్పటికీ, అదేవిధంగా నిజామాబాద్ టు ఆదిలాబాద్ రైల్వే లైన్ కోసం కానీ, బోధన్ టు బీదర్ రైల్వే లైన్ ఏర్పాటు కోసం కానీ రూపాయిని కేటాయించకుండా మూసివేసిన చక్కెర పరిశ్రమలను తెరిపించడంలో బడ్జెట్లో ప్రతిపాదనలు లేనప్పటికీ జిల్లా ప్రజలు ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నోరు మెదపకపోవడం జిల్లా ప్రజలను మోసం చేయడమే అవుతుందని, తన చేతకానితనాన్ని జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి ఆయన తన పొరపాటును అంగీకరించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందని పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ నాయకులు కటారి రాములు, నాయక్వాడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో పూర్తిగా తెలంగాణ రాష్ట్రంతో పాటు నిజామాబాద్ జిల్లా ప్రజలకు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను విస్మరించి ఈరోజు జిల్లా ప్రజల్ని మోసం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. గత 5 సంవత్సరాల క్రితం ఈ పార్లమెంటు నుంచి ఎన్నికైనటువంటి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఏదైతే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మర్చిపోయి 5 సంవత్సరాల ఎన్నికల ముందు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మల్కాపూర్ తాండాలో తీజ్ శీతల్ పండుగను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మల్కాపూర్ తాండాలో తీజ్ పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలు సాంప్రదాయబద్ధంగా చేసిన నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. ఈ సందర్భంగా తాండా పెద్దలు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురవాలని, తాండాలో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, పంటలు పండాలని ప్రతి ఏడులాగే ఈ ఏడు మల్కాపూర్లో తీజ్ పండుగ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తాండా వాసులు పాల్గొన్నారు. తీజ్ పండుగ అంటారు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి గోర్, బంజారా, లంబాడీస్ అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి జరుపుకునే పండుగ. ఇది పవిత్రమైనటువంటి ఈ యొక్క పండుగను ఎవరైతే పెళ్లి కాని అమ్మాయిలు ఉంటారో, ఆడపడుచులు ఉంటారో, కన్యలు ఈ 9 రోజులు కూడా ఒక్క పొద్దులు అంటే ఉపవాసాలు బట్టి టీజీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ప్రమాదరహిత వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులను అందజేశారు. టీజీఎస్ ఆర్టీసీ ప్రధాన కార్యాలయం వారి ఆదేశం మేరకు ఈ నెల 24 నుంచి 30 వరకు జరుగు ప్రమాదరహిత వారోత్సవాల్లో భాగంగా 24న నిజామాబాద్ 1 డిపోలో కె జానిరెడ్డి రీజనల్ మేనేజర్ ఆధ్వర్యంలో ప్రమాదరహిత వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ రవాణా అధికారిని దుర్గా ప్రమీల ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. దసరా 2023 పండుగ సందర్భంగా బస్సులో ప్రయాణించిన లక్కీ డ్రా విజేతలైన 5 మహిళలు, 5 పురుషులకు 9,900 రూపాయల డీడీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి ఉమా మహేశ్వర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాహుల్, నిజామాబాద్ 1 డిపో మేనేజర్ బిఎస్ ఆనంద్, నిజామాబాద్ 2వ డిపో మేనేజర్ సాయన్న, సూపర్వైజర్స్, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ ఆర్టీసీ ప్రతి సంవత్సరం కూడా సంవత్సరంలోని జనవరి ఫస్ట్ వీక్ లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఈ రోడ్డు భద్రత మీద ఏదో ఒక కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది.
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని కలెక్టరేట్లో సహాయక కేంద్రం ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని కలెక్టరేట్లో సహాయక కేంద్రం ఏర్పాటు చేసినట్లు జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. వానలతో ప్రజలు ఇబ్బందులు పడితే 08462220183 నంబర్కు ఫోన్ చేయాలని తెలిపారు. ఇది నిరంతరం పనిచేస్తోందన్నారు. సమాచారం అందిస్తే వెంటనే సహాయక చర్యలు చేపడతామని తెలిపారు. ఈ నెల 29న నిజామాబాద్ నగరంలోని మెడికవర్ ఆసుపత్రిలో, కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని పద్మావతి ఆగ్రో ఇండస్ట్రీస్లో పీఎఫ్ మీ ముంగిట 2.0 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పీఎఫ్ కమిషనర్ గణేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 29న నిధి ఆప్కే నికట్ 2.0 కార్యక్రమం సిహెచ్ఎం పులియా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్స్ ఎల్లమ్మగుట్ట నిజామాబాద్ లో వి సుందర్ శివరావు ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పద్మావతి ఆగ్రో ఇండస్ట్రీస్ తాడ్కోల్ బాన్స్వాడ కామారెడ్డి జిల్లాలో కార్యక్రమం నిర్వహించబడుతుందని బి గణేష్ కుమార్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ నిజామాబాద్ తెలిపారు. కావున పీఎఫ్ చందాదారులు, యజమానులు, పెన్షనర్లు అందరూ తగిన ఆధారాలతో నిధి ఆప్కే నికట్ 2.0కి హాజరవ్వాలని తెలిపారు. ఫిర్యాదులు అక్కడికక్కడే పరిష్కరించబడతాయని, కావున ఈ సదుపాయాన్ని క్యాంప్లో పాల్గొని ఉపయోగించుకోవాలని అభ్యర్థించారు. బాల్కొండ మండల కేంద్రంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం బాల్కొండ మండల కేంద్రం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఘనంగా బర్త్డే వేడుకలను నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో బాల్కొండ పట్టణ అధ్యక్షులు సాగర్ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వైలింగా గౌడ్, ఎంఏ వహీద్, షేక్ వాహబ్, మానేటి నాగభూషణం, రామ్రాజ్ గౌడ్, ఫయాజ్ అలీ, ప్రసాద్ గౌడ్, ఇఫ్తాకరుద్దీన్, చిన్న బాలరాజేశ్వర్, మజారుద్దీన్, న్యావరంది సాయన్న, ఎంబరి శరత్, ఎనుగందుల శ్రీనివాస్, తోటవంశీ తదితరులు పాల్గొని కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. పిట్లం మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు జుక్కల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమంత్ షిండే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా జుక్కల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు హనుమంత్ షిండే ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు హనుమంత్ షిండే పార్టీ నాయకులతో కార్యకర్తల ఆధ్వర్యంలో హాస్పిటల్లో పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. మాజీ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు పిట్లం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ ఎంపీపీ కవితా విజయ్ తదితరులు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 24 మండలాల్లో 174 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. మండలాల వారీగా కురిసిన వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండలంలో 4.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జుక్కల్లో 5.7 మిల్లీమీటర్లు, పెద్ద కొడబ్గల్లో 7.5 మిల్లీమీటర్లు, బిచ్కుందలో 9.0 మిల్లీమీటర్లు, బీర్కూర్లో 7.7 మిల్లీమీటర్లు, నస్రుల్లాబాద్లో 10.3 మిల్లీమీటర్లు, బాన్స్వాడలో 14.6 మిల్లీమీటర్లు, పిట్లంలో 8.1 మిల్లీమీటరు, నిజాంసాగర్లో 7.7 మిల్లీమీటర్లు, నాగిరెడ్డిపల్లిలో 4.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అలాగే ఎల్లారెడ్డిలో 5.0 మిల్లీమీటర్లు, లింగంపేటలో 4.6 మిల్లీమీటర్లు, గాంధారిలో 6.5 మిల్లీమీటర్లు, సదాశివనగర్లో 7.6 మిల్లీమీటర్లు, తాడ్వాయిలో 9.2 మిల్లీమీటర్లు, రాజంపేటలో 8.2 మిల్లీమీటర్లు, బిక్నూర్లో 8.3 మిల్లీమీటర్లు, కామారెడ్డిలో 7.6 మిల్లీమీటర్లు, రామారెడ్డిలో 5.7 మిల్లీమీటర్లు, మాచారెడ్డిలో 7.4 మిల్లీమీటర్లు, దోమకొండలో 6.5 మిల్లీమీటర్లు, బీబీపేటలో 5.9 మిల్లీమీటర్లు, డోంగ్లీలో 5.0 మిల్లీమీటర్లు, పాల్వంచలో 6.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 6 మండలాల్లో సాధారణం కంటే అధిక శాతం వర్షపాతం నమోదైంది. 15 మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షం కురిసింది. 3 మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఇందూరు నగరంలో కుళాయిల ద్వారా కలుషిత నీరు వస్తుందని పర్యావరణవేత్త, ప్రముఖ వైద్యుడు డాక్టర్ సుధీర్ సింగ్ అన్నారు. అధికారులు స్పందించాలని కోరారు. ఇందూర్ నగరంలో ఉన్న ముఖ్యంగా వాటర్ లీకేజీలు, కుళాయిల ద్వారా కలుషిత నీరు వివిధ కాలనీలకు సప్లై అవుతున్నది. కలుషిత నీరు జనాలు తాగడం ద్వారా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఎల్లమ్మగుట్ట మెయిన్ రోడ్ దగ్గర ముందు మిషన్ భగీరథ వాటర్ లీకేజ్ గత 4 నెలల నుంచి నీళ్లు వృధాగా పోతుంది. దీన్ని సరిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్కు ఎన్నోసార్లు వాట్సాప్ ద్వారా మనవి చేసినా మరియు లేఖలు కూడా రాసినా ఇప్పటివరకు స్పందన లేదని అన్నారు. అలాగే నీరు వృధాగా పోతుందని తెలిపారు. కావున అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని కోరారు. నేను డాక్టర్ సుధీర్ సింగ్, వైద్యుడిని, పర్యావరణవేత్తని. మిషన్ భగీరథ వాటర్ లీకేజెస్ ఎల్లమ్మగుట్ట దగ్గర, అలాగే వివిధ కాలనీస్లో వాటర్ లీకేజ్ జరుగుతున్నది. మన త్రాగే నీళ్ళలో ఈ మోరు నీళ్ళు కలుషితమై
ఇంట్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చెందిన వరద కాల్వ ప్రధాన రెగ్యులేటర్ను బుధవారం అధికారులు సందర్శించారు. ఎస్ఆర్ఎస్పీ గోదావరి ద్వారా ఇన్ఫ్లోలు పెరగడంతో వరద కాలువ వద్దకు నీరు చేరాయి. ఎస్ఆర్ఎస్పీ ఈఈ చక్రపాణి, వరద కాలువ డిఈ గణేష్ బాల్కొండ మండలం బస్సాపూర్ శివార్లో గల ప్రధాన రెగ్యులేటర్ను పరిశీలించారు. 1091 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్లో ప్రస్తుతం 1070 అడుగులకు నీరు చేరాయి. బోధన్ అమృత 2 లైఫ్ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. బోధన్ అమృత 2 లైఫ్ హాస్పిటల్లో అరుదైన చికిత్స అందించడం జరిగింది. డాక్టర్ పి ఉపేంద్ర ఆర్తో ఎంఎస్ షేక్ మాజిద్ అన్సారీ 70 ఏళ్ల వయసు గల ఇతనికి ఇదివరకే కుడికాలు విరిగింది. ఇప్పుడు ఎడమకాలు తుంటి విరగడంతో అమృత 2 లైఫ్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగా ఆపరేషన్ చేయించి ఒక్క రోజులోనే పేషెంట్ కు నడిపించారు. ఈ పేషెంట్ వేరే డాక్టర్లకు సంప్రదించగా సుమారు 2 నెలల సమయం పడుతుందని చెప్పడంతో పేషెంట్ భయాందోళనకు గురయ్యారు. ఒక రోజున నడిపించినందుకు డాక్టర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మా దగ్గర పేషెంట్ అన్సారీ హిప్ ఫ్రాక్చర్తో అడ్మిట్ చేయడం జరిగింది. మా దగ్గర ఎటువంటి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీలో సర్జరీ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. యథాతథిగా ఏ రోజు సర్జరీ చేశామో మరుసటి రోజు అలాగే విధంగా నడిపడం జరిగింది. పేషెంట్ హ్యాపీగా వెళ్ళాలనేది మా ఉద్దేశం అండి. ఇక్కడ అమృత 2 లైఫ్ నందున ఆరోగ్యశ్రీ ఆర్తోలో ఉచితంగా జరగబడను హిప్ ఫ్రాక్చర్స్ కానీ. బోధన్ పెగడాపల్లి రోడ్డులో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ డీలర్ నుండి 30,000 రూపాయలు డిమాండ్ చేసిన నవరత్న సేల్స్ ఆఫీసర్లు రాజేష్ క్రాంతిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఫౌండర్ ప్రెసిడెంట్ దినేష్ రెడ్డి హెచ్చరించారు. బోధన్ పెగడాపల్లి రోడ్డులో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ డీలర్ను 30,000 రూపాయలు డిమాండ్ చేసిన నవరత్న సేల్స్ ఆఫీసర్లు రాజేష్ మరియు క్రాంతిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఫౌండర్ ప్రెసిడెంట్ దినేష్ రెడ్డి హెచ్చరించారు. ఉమ్మడి జిల్లాల పెట్రోల్ బంక్ ప్రొపరేటర్లు పాల్గొని 2 రోజుల్లో 2 అధికారులపై మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని ఉద్యోగం నుండి తొలగించకుంటే అన్ని పెట్రోల్ బంకులు బంద్ చేస్తామని డిమాండ్ చేశారు. ఈ నెల జూలై 20 నాడు ఉదయం 10 గంటల సమయంలో పెగడాపల్లి రోడ్డు ఇండియన్ ఆయిల్ బ్యాంక్ చేజింగ్కు వచ్చిన సేల్స్ ఆఫీసర్లు క్షుణ్ణంగా పరిశీలించి పిదప ఆన్లైన్లో డెన్సిటీ రికార్డ్ చేసినా మాన్యువల్గా చేయలేదని టార్గెట్ చేసి పెట్రోల్ బంక్ను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్ గుప్తా, శశిభూషణ్, వెంకటరమణ, ఇయాఖాన్, సలీం, విష్ణు, రాకేష్, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పెగడపల్లి దగ్గర అన్నపూర్ణ కేఎస్కే ఇండియన్ ఆయిల్ బంక్లో మొన్న క్రాంతి మరియు రాజేష్ అని 2 అధికారులు వచ్చి వీళ్ళు రికార్డులు సరిగా మెయింటైన్ చేయలేదని చెప్తూ చేసినవి చూయించినను వాటిని పట్టించుకోకుండా మీరు 30,000 ఇస్తే కేసులు ఉండవు, లేదంటే కేసు ఉంటుంది అని చెప్తే వీళ్ళు ఇవ్వము అని అంటే మేము తప్పు చేయలేదు, మేము ఇవ్వము, మేము నిజాయితీగా ఉన్నామంటే వెంటనే బంక్ సీల్ చేసి వెళ్ళిపోయినారు. ఇటు విషయమై వారు క్రిమినల్ డీలర్ వెళ్ళి బ్లాక్మెయిలింగ్ కింద వారిపైన నిజామాబాద్ జీజీహెచ్ను న్యూఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యుల బృందం సందర్శించింది. నిజామాబాద్ జీజీహెచ్లో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ ప్రతిమారాజ్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ న్యూఢిల్లీ నుండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో గాలి ద్వారా సంక్రమించే వ్యాధుల నియంత్రణ బృందం వచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాలి ద్వారా సంక్రమించే వ్యాధుల్లో ప్రధానంగా క్షయ ముఖ్యమైందని, ఇది దగ్గు, జలుబు ద్వారా మాత్రమే కాకుండా అంతర్గత అవయవాల తీవ్రతను బట్టి రావచ్చునని, అలాగే రాత్రిపూట చెమటలు, జ్వరం, దీర్ఘకాలిక దగ్గు, ఆకలి మందగించడం, నిద్రలేమి, బరువు తగ్గడం ఇలాంటి లక్షణాలను కలిగి ఉన్నప్పుడు కూడా క్షయ వ్యాధి రావచ్చునని, అలాంటి సందర్భాల్లో పరీక్షలు చేయించుకొని నిర్ధారణ చేసుకోవాలని తెలియజేశారు. అంతేకాకుండా క్షయ వ్యాధి ఉన్నవారిలో డ్రగ్ రెసిస్టెన్సీ కారణంగా మళ్లీ పునరావృతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా వీటన్నింటికీ ఆసుపత్రిలో చికిత్స ఉంటుందని, ప్రజలు సరైన అవగాహనతో చికిత్సను చేయించుకోగలరని తెలిపారు. కేంద్రం నుంచి వచ్చిన డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 185 క్షయ వ్యాధి నిర్మూలన కేంద్రాల్లో నిజామాబాద్ ఒకటని, అందుకే ఇక్కడికి రావడం జరిగిందని తెలిపారు. నిజామాబాద్ జీజీహెచ్లో క్షయ వ్యాధి నిర్మూలనపై తగిన చర్యలపైన సమీక్ష నిర్వహించామని తెలిపారు. డాక్టర్ ప్రతిమారాజ్ అన్ని రకాల నియంత్రణ చర్యలను పాటిస్తున్నట్లు, ముఖ్యంగా సిబ్బందికి వ్యాక్సినేషన్ ఏర్పాటు చేయడం, ప్రతి వారం హెచ్ఐసిసి ద్వారా సమీక్షలు నిర్వహించడం అభినందనీయమని, జీజీహెచ్కి విచ్చేస్తున్న రోగులకు క్షయపై అవగాహన కలిగించే విధంగా సూచనలను ఏర్పాటు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ పార్థసారథి, డాక్టర్ భరత్ కుమార్, ప్రమోద్ రెడ్డి మరియు జీజీహెచ్ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. దర్పల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో పందులు స్వైర విహారం చేస్తున్నాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పేర్కొన్నారు. అధికారులు స్పందించి పందులను నివారించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
దర్పల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు గేట్లు ఉన్నా వాచ్మెన్ లేకపోవడంతో గేటు మూసేవారు లేకుండా ఉండడం మూలంగా పందులు ఆవరణలో స్వైర విహారం చేస్తున్నాయి. అసలే వర్షాకాలం, విష జ్వరాలు వచ్చే సమయంలో పట్టింపు లేకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా ఉన్నది దర్పల్లి ప్రాథమిక పాఠశాల పరిస్థితి. అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ పాఠశాలను పట్టించుకొని మంచి వాతావరణాన్ని కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలకు మూత్ర విసర్జన కోసం బాత్రూం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కోవడానికి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడి ట్యాంకులు ఉన్నా అందులో నీరు ఉండదని విద్యార్థులు తెలిపారు. కావున అధికారులు స్పందించి స్కూల్ను సరైన గాడిలో పెట్టి నడిపించాలని కోరుతున్నారు. కానీ ఆ ట్యాంకుల నుంచి వాటర్ తీసుకునేంత కూడా ఇది లేదు. అలాగే ఇక్కడ బాత్రూమ్లు, బాయ్స్ బాత్రూమ్లు వాళ్ళని చూస్తే అక్కడ చెట్లు చేమల్లో వెళ్ళి పిల్లలు అక్కడ మూత్రం చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కనీస వసతులు లేకుండా ఇక్కడ ఉన్న హెచ్ఎం గారు తెలంగాణ యూనివర్సిటీకి రాష్ట్ర బడ్జెట్లో 200 కోట్లు కేటాయించాలని టీయూపీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో 200 కోట్లు కేటాయించాలని టీయూపీడీఎస్యూ నాయకులు రవీందర్, అక్షయ్లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఓల్డ్ బాయ్స్ హాస్టల్లో పత్రికా విలేకరుల సమావేశం టీయూపీడీఎస్యూ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని గత పాలకులు వీసీ ధ్వంసం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వర్సిటీకి అభివృద్ధి ప్రభుత్వం పాటుపడాలని, రాష్ట్ర బడ్జెట్లో యూనివర్సిటీకి 200 కోట్లు కేటాయించాలని, రెగ్యులర్ వీసీలను నియమించాలని, ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని, యూనివర్సిటీలో హాస్టల్లో నాణ్యమైన భోజనం అందించాలని, మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అక్రమ నిర్బంధాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, అర్జున్, రాకేష్, సాయికృష్ణ, సాయి ప్రకాష్, మన్యంకొండ తదితరులు పాల్గొన్నారు. నందిపేట మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నందికేశ్వర ఆలయంలో భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ 48వ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చన కార్యక్రమాలు నిర్వహించి 48 రకాల పండ్ల మొక్కలను నాటారు. నందిపేట్ మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నందికేశ్వర ఆలయంలో భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ 48వ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజ, అభిషేక, అర్చన కార్యక్రమాలు నిర్వహించి 48 పండ్ల మొక్కలను నాటారు. అతి చిన్న వయసులో ప్రపంచంలోని అత్యున్నత స్థాయి రాజకీయ నాయకులను, వ్యాపార దిగ్గజాలను ఒప్పించి మెప్పించి అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి సాఫ్ట్వేర్ 2వ అతిపెద్ద సెంటర్ను అమెరికా తర్వాత హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగిందని, అంతేకాకుండా ప్రపంచంలోని అత్యున్నత ఆటోమొబైల్, రియల్ రంగాలను హైదరాబాద్లో 1000 కోట్లు పెట్టుబడులను పెట్టించి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర వహించాడని, రానున్న భవిష్యత్తులో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో మరొకసారి రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో ఉండి ప్రజాసేవ చేయాలని నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు గ్రామ సర్పంచ్ బాబురాజ్, మాజీ ఎంపీటీసీ బాలగంగాధర్, ఉమ్మడి గ్రామశాఖ అధ్యక్షుడు ఉమేష్, కొత్తూరు గ్రామశాఖ అధ్యక్షుడు సీను, నందిపేట వార్డు మెంబర్లు సాయిలు, క్లబ్ గంగాధర్, నాని, బీఆర్ఎస్ నాయకులు తాటికాయల సుభాష్, దుబాయ్ సీను, హద్వాల వినయ్, విజయనగర్ నరేష్, గడ్డం సాగర్, గంధం రాజశేఖర్, నరేష్, సతీష్, ఆటో యూనియన్ నాయకులు శ్రీను, రమేష్, రాజేశ్వర్, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, యువ నాయకుడు, ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ప్రపంచ స్థాయిలో నిలబెట్టినటువంటి మాజీ ఐటీ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నందిపేట మండలంలో నందికేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజ, అభిషేక, అర్చన కార్యక్రమాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా బాన్స్వాడ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఆధ్వర్యంలో మొక్కలను పంపిణీ చేశారు. బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తా వద్ద మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ మొక్కల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని, అంతేకాక ఈరోజు బాన్స్వాడలో మనం చూస్తున్న అభివృద్ధి మొత్తం టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు కృషి వల్లనే జరిగిందన్నారు. కొందరు బాన్స్వాడలో బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ లేరని అనుకుంటున్నారని, తాము కేసీఆర్తోనే ఉన్నామని, బాన్స్వాడలో బీఆర్ఎస్ పార్టీ ఉందని, తమ పార్టీలో ఉన్న కార్యకర్తలతో కలిసి పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. మాజీ ఉప్పాల శాఖ మంత్రులు, సిరిసిల్ల శాసనసభ్యులు మన కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు బీఆర్ఎస్ పార్టీ బాధ్యతను తెలుపుతున్నాము. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మన ఉప
ఇప్పుడు పార్టీ కేటీఆర్ గారి మన జన్మదిన సందర్భంగా బాన్సోడ్లో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అన్ని అనుబంధ సంఘాలు సంస్థాగత నిర్మాణం గ్రామాన చేపట్టాలని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా నాయకులు సూచించారు. ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల సంస్థాగత నిర్మాణం చేపట్టాలి. ఎంఆర్పీఎస్ జెండా గద్దెల నిర్మాణం చేసి ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ చేయాలి. వికలాంగుల పెన్షన్ల పెంపు కోసం విహెచ్పీఎస్ చేసే పోరాటంలో భాగస్వామ్యం కావాలని సరికిల్ల పోషెట్టి మాదిగ ఎంఎస్పీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఎస్పీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సరికిల్ల పోషెట్టి మాదిగ హాజరయ్యారు. ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ అధ్యక్షతన జరిగింది. ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పోషెట్టి మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ మరియు అన్ని అనుబంధ సంఘాల సంస్థాగత నిర్మాణం గ్రామాన చేపట్టాలని, అలాగే జెండా గద్దెలు గ్రామాన నిర్మించి జెండాలు గ్రామాన ఆవిష్కరణ చేయాలన్నారు. 30 ఏళ్ల వర్గీకరణ పోరాటం చివరి దశకు వచ్చిందని, వచ్చే ఆగస్టు నెల ఆఖరి వారంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి నాయకుడు గ్రామాన కమిటీలు నిర్మాణాలు బలంగా సంస్థాగతంగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ, విహెచ్పీఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ, ఎంఎస్పీ జాతీయ నాయకులు మానికొల్ల గంగాధర్, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య, ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు ప్రవీణ్, ఎంఎంఎస్ జాతీయ నాయకురాలు యమున మాదిగ, సత్తెక్క, ఎంఎస్పీ జిల్లా నాయకులు మంద ప్రభాకర్, విహెచ్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ, విహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షులు బీరప్ప, ఎంఎంఎస్ జిల్లా నాయకురాలు పద్మ, ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు కనక, శ్రీదీప్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లాలో ఎంఆర్పీఎస్ను సంస్థాగతంగా నిర్మాణం చేసుకోవాలి. అలాగే ఎక్కడ గ్రామాల్లో నిర్మాణం లేకపోతే ఆ గ్రామాల్లో జెండా గడ్డతో పాటు అలాగే నిర్మాణ కమిటీ వేసుకోవాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ 2 ముఖ్య అంశాలు, అలాగే విహెచ్పీఎస్ వాళ్ళ కోసము 6000 పెన్షన్ కోసము, అలాగే అన్ని సామాజిక ఐకేపీ మహిళా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ట్రైనింగ్ కలెక్టర్ సాకేత్ కుమార్ సూచించారు. భీమ్గల్ మండలం సికింద్రాపూర్ పెద్దమ్మ కడితాండా గ్రామానికి ట్రైనింగ్ కలెక్టర్ సాకేత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐకేపీ మహిళలు ట్రైనింగ్ కలెక్టర్కి సన్మానం చేసి పూల బొకేతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ట్రైనింగ్ కలెక్టర్ సాకేత్ కుమార్ గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనుల గురించి చర్చించారు. ఐకేపీ మహిళా సంఘాల గురించి చర్చించారు. మహిళలు చేపడుతున్న ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల గురించి మహిళలతో మాట్లాడారు. బ్యాంక్ లోన్ల గురించి చర్చించారు. మహిళా సంఘాలు ఆర్థికంగా బిజినెస్ చేసుకుని వ్యవసాయ రంగంలో మరియు సామాజిక రంగంలో డబ్బులను వినియోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. మహిళా సంఘాలు అందరూ పనిచేస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మరియు ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో భాగంగా డంపింగ్ యార్డ్ మరియు నర్సరీ పనులను పరిశీలించారు. ప్రభుత్వ స్కూల్స్ గురించి, గ్రామంలో సమస్యల గురించి వాడావాడా తిరుగుతూ మహిళా సంఘాలతో పాటు గ్రామ యువకులతో పాటు రైతులతో పాటు గ్రామాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఎల్పీఓ, ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఏపీఎం రవీందర్, సీనియర్ సిసి పురస్తు నరేష్, ఎంపీఓలు గంగామోహన్ దావిద్, సెక్రటరీ మాధవి, టెక్నికల్ అసిస్టెంట్ రమేష్ రత్నాకర్, మహిళా సంఘాల సభ్యులు, రైతులు, గ్రామ సర్పంచ్ రమేష్, యువకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 24 నుండి 30 వరకు ప్రమాద రహిత వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆర్మూర్ ఆర్టీసీ డీఎం రవికుమార్ అన్నారు. ఆర్మూర్ ఆర్టీసీ డిపోలో డీఎం రవికుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డీఎం రవికుమార్ మాట్లాడుతూ ఆర్మూర్ ఆర్టీసీ డీఎంగా తాను నూతనంగా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని, ఆర్మూర్ డిపో అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తానన్నారు. రాష్ట్ర రోడ్డు ప్రమాణ సంస్థ ఆదేశాల మేరకు 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు వారం రోజుల పాటు డ్రైవర్లకు ప్రమాదరహిత వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా వాహనాన్ని నడిపేందుకు డ్రైవర్లకు అవగాహన కల్పిస్తామన్నారు. ఆర్మూర్ డిపోకు రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. నా వంతు కృషిగా ఆర్మూర్ డిపో ప్రయాణికులు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని అందించే ప్రయత్నం చేస్తాను. అలాగే ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులున్నా వాటిని పరిశీలించి త్వరగా కూడా. అలాగే ఈ రోజు నుండి ఆర్టీసీలో ప్రమాదరహిత వారోత్సవాలు జరిగిన వారం రోజులు ప్రమాదరహిత వారోత్సవాలు ప్రతిరోజు రోజుకొక కార్యక్రమం మనం నిర్వహించుకుంటామండి. ప్రమాదాలు జరగకుండా కేజీబీవీలో కనీస వేతనాలు అమలు చేయాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
కేజీబీవీ మోడల్ స్కూల్ హాస్టల్స్ నాన్ టీచింగ్ వర్కర్ల వేతనాల పెంపు ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ కేజీబీవీ మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ వర్కర్లకు వెంటనే కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ముఖ్యంగా కాలేజీలు అప్గ్రేడ్ అయిన కేజీబీవీలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని నియమించాలన్నారు. రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. ఉద్యోగ ఆరోగ్య భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ జిల్లా స్థాయిలో పరిష్కరించే సమస్యలను పరిష్కరిస్తామని, వేతనాల సమస్య ఎస్పీడీతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ సిబ్బంది ఈశ్వరి, హేమలత, సుమలత, స్వరూప, మోతి, ఉమా, సుచేంద్ర, స్వర్ణలత, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్, అదేవిధంగా మోడల్ స్కూల్ హాస్టల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్ యొక్క సమస్యలు ప్రధానంగా కనీస వేతనాలు అమలు చేయాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, ఉద్యోగ ఆరోగ్య భద్రత కల్పించాలి, అదేవిధంగా రిటైర్మెంట్ వయసును 61 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలకు పెంచాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి తదితర డిమాండ్లతోని ఈరోజు ఏర్గట్ల మండల కేంద్రంలో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఏరుగట్ల మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ ఐటీ మినిస్టర్గా హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దడానికి ఎంతో కృషి చేశారని, హైదరాబాద్ నగరానికి అనేక పరిశ్రమలు రావడానికి కృషి గుర్తింపును తీసుకువచ్చారని అన్నారు. కేటీఆర్ జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నామని మండల అధ్యక్షుడు రాజపూర్ణానందం తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ తాజా మాజీ ప్రజా ప్రతినిధులు ఉపేందర్ రెడ్డి, మధుసూదన్, మండలంలోని ఆయా గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులు నడిపే ప్రతి డ్రైవర్ జాగ్రత్తలు పాటిస్తూ వాహనాలను నడిపించాలని ఆర్మూర్ ఎంవీవై వివేకానందరెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ డిపోలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ప్రమాదరహిత వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఎంవీఐ వివేకానందరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ డ్రైవర్లను ఎంవీఐ వివేకానందరెడ్డి, ఆర్టీసీ డిఎం రవికుమార్లు సన్మానించి ప్రశంస పత్రాలు అందించారు. అనంతరం డిఎం రవికుమార్ మాట్లాడుతూ వాహన ప్రమాదాల్లో ఆర్మూర్ డిపో 0.08% ఉందని, రానున్న కాలంలో 0% ప్రమాదాలు జరిగే విధంగా ఆర్టీసీ డ్రైవర్లు బస్సులను నడపాలని, ఏకాగ్రతతో వాహనాన్ని నడిపితే ప్రమాదాలు జరగకుండా ఉంటాయన్నారు. ఎంతటి ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగినా కూడా కార్ ఆక్యుపెంట్స్కి ఆ ప్యాసింజర్ కంపార్ట్మెంట్ సేఫ్గా ఉండే విధంగా డిజైన్ చేయబడి ఎక్కడ జరుగుతుంది లోపము అంటే ఇలాగ నేను చెప్పిన మానవ తప్పింది 95%. దాన్ని ప్రాపర్గా వాడుకోకపోతే మనం బస్సు దిగిన తర్వాత మనము అయితే పెడెస్ట్రియన్స్ గా రోడ్డు యూజ్ చేస్తాం, లేకపోతే 2 వీలర్ మీద పోతాం, లేకపోతే కార్లో పోతాం. ఇవి వాడుతున్నప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 2 వీలర్ మీద దివ్యాంగులను సమాజంలో కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ డిమాండ్ చేశారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ అధికారిగా కొనసాగుతున్న స్మితా సబర్వాల్ ఎక్స్ సోషల్ మీడియాలో దివ్యాంగ అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారు. విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ మండిపడ్డారు. దివ్యాంగులు విమానాలు మరియు శస్త్రచికిత్సలు సరైన పద్ధతిలో చేయగలరా? తగు సామర్థ్యాలు లేని వారిని ఆల్ ఇండియా సర్వీసెస్లో ఎలా తీసుకుంటారని అవమానకరమైన పదజాలంతో కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్నారు. ఐఏఎస్ అధికారుల రూల్స్ ను ఉల్లంఘించి మాట్లాడడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కోడ్ ఆఫ్ కండక్ట్ కు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. దివ్యాంగుల హక్కుల చట్ట ప్రకారం ఆర్పీడబ్ల్యూడి 2016 చట్టం అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి విహెచ్పిఎస్ డిమాండ్ చేస్తుందన్నారు. సమస్త దివ్యాంగుల సమాజాన్ని తప్పుగా అర్థం చేసుకునేలా మాట్లాడుతున్న అధికారిపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుని బర్తరఫ్ చేయాలని విహెచ్పిఎస్ డిమాండ్ చేస్తుందన్నారు. లేనిడేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తామన్నారు. ఒకసారి తెలుసుకోవాలి. మేము ఏం చేస్తున్నామో మమ్మల్ని బయటకు తీసిన నాయకత్వాన్ని అందరినీ కూడా ఆమె చాలా హీనమైన మాటలతో మాట్లాడింది. కాబట్టి ఆమె ఈరోజు ఈ స్థాయిలో ఉన్నది అంటే రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రోటరీ క్లబ్ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా రజనీష్ కిరాడ్,
రాస్ ఆనంద్, కోశాధికారిగా పిట్ల శశిధర్లు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ డీజీఈ రాంప్రసాద్, మార్క్ఫెడ్ చైర్మన్ మారగంగారెడ్డి, రోటరీ డిప్యూటీ గవర్నర్ అశోక్లు హాజరయ్యారు. రోటరీ క్లబ్ నూతన కార్యవర్గంతో ముఖ్య అతిథి రాంప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో రోటరీ ఎల్లప్పుడూ ముందుంటుందని, నూతన కార్యవర్గం సైతం రోటరీ సేవలను ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. నూతన అధ్యక్షుడు రజనీష్ మాట్లాడుతూ నూతన కార్యవర్గ సభ్యులందరినీ కలుపుకుంటూ రోటరీ సేవలను అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటేరియన్లు హనుమంత్ రెడ్డి, ప్రకాష్, గోపికృష్ణ, తులసి, లక్ష్మీనారాయణ తదితరులున్నారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ సెమిస్టర్ రెగ్యులర్ మరియు బ్యాక్లాగ్ పరీక్షలు 8వ రోజు ప్రశాంతంగా జరిగాయి. విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ, ఏపీఈ, ఐపీసీహెచ్, IMBA 6వ, 8వ, 10వ మరియు LLB 6వ, MBA, MCA 1వ, 3వ, IMBA 9వ, 7వ సెమిస్టర్ రెగ్యులర్ మరియు బ్యాక్లాగ్ పరీక్షలు 8వ రోజు ప్రశాంతంగా జరిగాయి. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మరియు న్యాయ కళాశాలలో జరిగిన పరీక్షకు ఉదయం 14 మంది విద్యార్థులకు గాను 14 మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 142 మంది విద్యార్థులకు గాను 131 మంది విద్యార్థులు హాజరయ్యారని, 11 మంది విద్యార్థులు గైర్ హాజరయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య గంటా చంద్రశేఖర్ తెలిపారు. CPI-ML ప్రజాపంత మాస్లైన్ ప్రజాపంత విప్లవ యోధుడు, జాతీయ నాయకుడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్కు CPI-ML మాస్లైన్ కమిటీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. భీమ్గల్ మండల కేంద్రంలో విప్లవ యోధుడు రాయల చంద్రశేఖర్ సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా CPI-ML మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు రాజేశ్వర్ మాట్లాడుతూ, అన్న దాదాపు విద్యార్థి దశ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ స్థాయికి ఎదిగినటువంటి నాయకుడు. ఆయన కుటుంబం మొత్తం కూడా పేద ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తున్న కాలంలో రాయల రవి, నాగేశ్వరరావు అన్న ఇంతకు ముందే మరణించారు. కామ్రేడ్స్ అందరూ కూడా పార్టీ కోసం, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ అకాల మరణం చెందడం పార్టీకి, కుటుంబానికి తీరని లోటని, వారి లోటును ఎవరూ తీర్చలేదని గుర్తు చేస్తూ వారికి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని వారు పిలుపునిచ్చారు. ఈ సంస్మరణ సభలో CPI-ML మాస్లైన్ ప్రజాపంత భీమ్గల్ మండల కమిటీ నాయకులు జీలకర్ర నడిపి నరసయ్య, జి అరవింద్, అంబికా గంగాధర్, శ్రావణ్, అశోక్, రాజన్న తదితరులు నివాళులు అర్పించారు. ప్రమాదవశాత్తుగా 16వ తారీఖు నాడు రైలు కింద పడి అన్న చనిపోయారు. తాను దాదాపు 50 సంవత్సరాలుగా ఈ విప్లవోద్యమంలో పనిచేస్తున్నటువంటి కామ్రేడు. ఆయన రైతాంగ సమస్యల మీద, కార్మిక సంఘాల సమస్యల మీద, భూ పోరాట సమస్యల మీద అనేక ఉద్యమాలు చేసినటువంటి నాయకుడు. నెన్నెల మండలంలోని కృష్ణపల్లి తాండాలో గొడుగుల కిందనే విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కృష్ణపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతి గదుల పైకప్పులు పగుళ్లు వచ్చి వర్షం వల్ల నీరు పైనుండి పిల్లలపై కురుస్తుండటంతో పిల్లలు తమ వెంట గుడ్గులు తీసుకుని వచ్చి విద్య నేర్చుకునే పరిస్థితి నెలకొంది. పాఠశాలలో 5 తరగతులు ఉంటే 3 తరగతులకు మాత్రమే గదులు కలవు. మొత్తం 55 మంది విద్యార్థులు కలరు. వర్షం పడిన ప్రతిసారి ఇదే పరిస్థితి నెలకొంటుందని, విద్యార్థులు తమ వెంట గొడుగులు తీసుకొని వచ్చి విద్యను నేర్చుకునే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. వర్షం వల్ల పైకప్పు పగుళ్లతో నీరు పైనుండి కురవడంతో IFB టీవీపై పడి టీవీ చెడిపోయిందని వెంటనే అధికారులు స్పందించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. మరికొన్ని మండలాల వార్తలు. మోర్తాడ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ గిర్మాజీ గోపి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు మోర్తాడ్ మండలం కాంగ్రెస్ ముఖ్య నాయకులు, సీనియర్ కార్యకర్తలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాలూరా మండలంలో 10వ ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా సాలూరా మండలంలోని గల కొన్ని హోటళ్లు, మెకానిక్ షెడ్లలో పిల్లలను తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా ఒక వెల్డింగ్ షాప్ మరియు టీ షాప్లో మైనర్ బాలుడు కావడంతో ఎవరైనా పిల్లలను పనిలో పెట్టుకున్నట్లయితే 18 సంవత్సరాలు దాటి ఉండాలని తెలిపారు. లేని ఎడల చట్టరీత్యా చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని భవిత విద్యా వనరుల కేంద్రం వద్ద ఉచిత ఫిజియోథెరపీ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ రేణుక పిల్లలకు వ్యాయామం చేయించారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయించినట్లయితే పిల్లల్లో మార్పు వస్తుందని తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం
ఐఈఆర్పీ సునీల్ మాట్లాడుతూ భవిత విద్యావనరుల కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన సౌకర్యం, ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు అందజేస్తున్నామని చెప్పారు. ఈ అవకాశాన్ని పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ల మధ్య మాటల యుద్ధం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు. పలు చోట్ల కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు. కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలైన పాలనను అందిస్తున్నారు. హైదరాబాద్లోని శాసన మండలి సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ నగరానికి మినీ స్టేడియం కేటాయించి క్రీడాకారులను ప్రోత్సహించాలి. హైదరాబాద్లోని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు కె రామ్ గోపాల్ రెడ్డి మృతి బాధాకరం. నిజామాబాద్ నగరంలో జరిగిన అంత్యక్రియలకు పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు, అధికారుల హాజరు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షంతో రైతన్న హర్షం. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కురిసిన వర్షపాతం వివరాలపై K6 GTPL స్పెషల్ ఫోకస్. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు 8 మంది ఎంపీలను గెలిపిస్తే రిటర్న్ గిఫ్ట్గా కేంద్ర ప్రభుత్వం గుండు సున్నా ఇచ్చింది. కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపీ మధు యాష్కి ఆగ్రహం. నిజామాబాద్ ఎంపీ అరవింద్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కేంద్ర బడ్జెట్లో నిజామాబాద్ పసుపు బోర్డుకు నిధులు కేటాయించకపోవడంపై సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఆగ్రహం. ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో నిఖత్ జరీన్ గెలుపు ఖాయం. మీడియాతో నిజామాబాద్ ఒలింపిక్ సంఘ నాయకుల ధీమా. నగరంలోని ఎల్వీఆర్ షాపింగ్ మాల్కు వినియోగదారుల క్యూ. ఆకర్షిస్తున్న ఆషాఢం డిస్కౌంట్స్, ఆఫర్స్తో సందడి. సంకష్టహర చతుర్థి సందర్భంగా నగరంలోని గణపతి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.